ఒక చిన్న గ్రామంలో పాత బావి ఉంది. ఆ బావి దగ్గరకు రాత్రి ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ ప్రతి రాత్రి ఒక చిన్న పిల్లాడు నిలబడి ఉంటాడని చెబుతారు. ఒకరోజు లక్ష్మి అనే మహిళ రాత్రి ఇంటికి వస్తుండగా ఆ బావి దగ్గర ఒక పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు. లక్ష్మి దగ్గరికి వెళ్లి అడిగింది, "ఏమైంది బాబూ, ఎందుకేడుస్తున్నావు?" పిల్లాడు నెమ్మదిగా చెప్పాడు, "నా అమ్మ బావిలో పడిపోయింది." లక్ష్మి వెంటనే బావిలోకి చూసింది. కాని లోపల ఎవరూ లేరు. ఆని తిరిగి పిల్లాడిని చూడగానే ఆ పిల్లాడు ఒక్కసారిగా నవ్వాడు. అకస్మాత్తుగా బావి లోపల్నుండి ఒక మహిళ చేతి బయటికి వచ్చింది. చల్లని స్వరం వినిపించింది, "నా బిడ్డను చూశావు కదా, ఇప్పుడు నువ్వూ బావిలోపలికి రా." లక్ష్మి భయంతో వెనక్కి పరిగెత్తింది. మరుసటి రోజు గ్రామస్తులు బావి దగ్గరికి వెళ్లారు. అక్కడి ఎవ్వరూ లేరు. కాని బావి నీటిలో 2 నీడలు కనిపించాయి. ఒక మహిళ, మరొక చిన్న పిల్లాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భయంకర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.